తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇక్కడ ఫ్రంట్ లో ఉన్న వాళ్ళు అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఒక్కసారి థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం, మన క్లైమేట్ అన్న రెడీగా ఉన్నారు రావడానికి. ఒక్కసారి మీ గట్టిగా బిగ్ హ్యాండ్స్ గట్టిగా చప్పట్లతో ఒక్కసారి మరి వేదికపైకి ఆహ్వానించేద్దాం. సో వెల్కమ్ క్లైమేట్ సార్. ఎట్లున్నారు? మస్తున్నారా? మజా చేస్తున్నారా? దిల్పా ఉమంగ్ ఉడ్జాతా పతంగ్. ఈ పతంగ్ యొక్క యూనిట్ సభ్యులందరూ కూడా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, కో ప్రొడ్యూసర్ గారు, హీరో, హీరోయిన్ మరియు బ్యాక్గ్రౌండ్లో ఎవరెవరైతే మ్యూజిక్ డైరెక్టర్స్ మరియు లైటింగ్ బాయ్స్, కెమెరామెన్స్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఒకసారి జోరుగా ఓయేసుకోండి. థ్యాంక్ యూ. అయితే మన పాటలకు వెళ్ళిపోదామా? ట్రైలరే ఇట్లుందంటే సినిమా ఎట్లుంటుంది? బాక్సులు బద్దలైపోవాలి. సినిమా టాకీస్లో పోయి కూర్చున్న దగ్గర నుంచి లాస్ట్ వరకు ఒకటే ఎంటర్టైన్మెంట్. ఫుల్ హ్యాపీగా మీరు మీ యొక్క గుండెల్ని చేతిలో పట్టుకొని నవ్వుతూ, నవ్విస్తూ, ఆడుతూ, ఆడిస్తూ చక్కగా ఎంజాయ్ చేసి చక్కగా వచ్చేటటువంటి మంచి చిత్రం ఇది. చాలా మంచి చిత్రం. ఈ చిత్రాన్ని మీరందరూ కూడా ఆదరించాలి. ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళందరికీ కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి దీని యొక్క రిపోర్ట్ ఎలా ఉందో. ఈ చిత్రాన్ని మీరందరూ కూడా ఆదరించి మీ యొక్క అభిమానాన్ని, మీ యొక్క ఆప్యాయతని చిత్ర యూనిట్కి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం यूनिट के सभी प्रोड्यूसर, डायरेक्टर, एक्टर, हीरो, हीरोइन सभी लोग मंच की ओर आएंगे. अभी एक बार जोरदार तालियों से उनकी स्वागत कीजिए. जोरदार तालियों से. మీ చప్పట్లే కళాకారుల పాల్గొని సన్మానపు దుప్పట్లు, అవే యూనిట్ సభ్యులందరికీ కూడా తీపి బొబ్బట్లు, వారికి ప్రగతికి పైమెట్లు అవే కూడా. దయచేసి అందరూ కూడా యూనిట్ సభ్యులు ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి యూనిట్ సభ్యులకు, ప్రొడ్యూసర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా మా మ్యూజిక్ ఈవెంట్ వారి తరపున, సుర్తాల్ మ్యూజిక్ ఎంటర్టైనర్స్ స్వీట్ బీట్ ఆర్కెస్ట్రా తరపున మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, గుల్ హై తో గుల్షన్ గిల్తే హీ रहेंगे, रहा जिंदगी बाकी तो हम आप जैसे अच्छे सुनकारों के बीच मिलते रहेंगे. नमस्ते, नमस्कार, शुभ दिन. ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక ఇక్కడ ఒక డీజేనా, పార్టీనా, పబ్బా అర్థమే కాలేదు. అంత వైబ్ ఉన్నింది. ఏమైపోయారు మీరందరూ? మీరేనా అక్కడ కూర్చున్నది కామ్గా చేస్లో? మళ్ళీ ఇంతవరకు ఫుల్ డీజేతో అసలు ఇక్కడ ఈవెంట్ జరుగుతుందా లేకపోతే ఇంకేంటా, లేకపోతే ఒక పార్టీ ప్లేస్కి వచ్చామా అన్నంత క్వశ్చన్ మార్క్ ఉన్నింది. అంతగా ఎంజాయ్ చేశారు. మీరేనా అక్కడ కూర్చున్నది? మీరే కదా అబ్బాయిలు అమ్మాయిలు ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇప్పటివరకు. మరి ఆ ఎనర్జీ ఉండాలి కదా. ఎస్ ఇక్కడికి విచ్చేసిన పతంగ్ మూవీ టీమ్కి హార్డియెస్ట్ వెల్కమ్ ముందుగా. అండ్ ఈరోజు ఇక్కడ వరకు ట్రైలర్ లాంచ్ వరకు టీం వచ్చింది అని అంటే డెఫినెట్గా కంగ్రాచులేషన్స్ తెలియజేయాలి. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్కి దగ్గరకు వస్తుంది అని అంటే ఎన్నో కష్టం, దాని వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఇదంతా ఉంటుంది. మరి ఈ సినిమా టీం, పతంగ్ మూవీ టీం 3 years అయిందంట ఇది స్టార్ట్ చేసి ఈ సినిమాని. బట్ ఈరోజు 3 yearsకి తర్వాత 25th డిసెంబర్ 25th మీ అందరినీ పలకరించబోతోంది పతంగ్ మూవీ టీం. మీరందరూ ఆల్రెడీ టీజర్ చూసే ఉండుంటారు, సాంగ్స్ చూసుంటారు. ఎంజాయ్ చేస్తారా వాటన్నిటిని? నచ్చిందా మీకు? ఎస్. అండ్ అందరూ యంగ్ యాక్టర్స్ చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు. జనరల్లీ మనకి ఇలాంటివి ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్, 10 years బ్యాక్ మనం చూస్తూ వచ్చామన్నమాట. కాలేజ్ డేస్ కానీ, హ్యాపీ డేస్ కానీ లాంటి సినిమాలని చూసా. మళ్ళీ అలాంటి వైబ్ ఈ సినిమాతో మనకు వస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి. మరికొద్దిసేపట్లోనే టీజర్ని మనం చూద్దాం. అండ్ ట్రైలర్ని మన రైటర్, డైరెక్టర్ దేవకట గారు లాంచ్ చేస్తారు. అండ్ ఆ ట్రైలర్ ద్వారా ఈ స్పోర్ట్స్ డ్రామా ఏంటి, ఎలా ఉండబోతుంది. జనరల్గా ఇప్పటిదాకా మనము స్పోర్ట్స్ డ్రామాస్ అంటే
చాలా చూస్తుంటాం, క్రికెట్ చూస్తాం, ఫుట్బాల్ చూస్తాం, ఇంకా చాలా డ్రామా, బాక్సింగ్ చూస్తాం, వీటన్నిటిని చూస్తాం. బట్ ఈసారి కొత్తగా ఈ సినిమా ద్వారా పతంగ్తో స్పోర్ట్స్ డ్రామా ఏంటి అనేది ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలో ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా రాలేదనే చెప్పుకోవాలి. అండ్ మొదటిసారిగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈవెంట్ ఆర్గనైజర్స్ని ఒకటి అడిగాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఇంత కార్నివాల్ ఏమైనా జరుగుతుందా, అక్కడికి ఈవెంట్ ఏమైనా పెట్టారా అని అడిగాను. లేదండి, ఈ సెటప్ అంతా కూడా ఈ ట్రైలర్ లాంచ్ కోసమే అని చెప్పారనమాట. అంటే మేకర్స్ డెడికేషన్ అర్థం చేసుకోవచ్చు. సినిమాని ప్రజలకి, ఆడియన్స్కి రీచ్ చేయడానికి వాళ్ళు పడుతున్న తపన, వాటన్నిటినీ ఈ సెటప్ అంతటిని చూస్తే అర్థమవుతుందనమాట. అయితే సురేష్ గారు ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు. సినిమాటిక్ ఎలిమెంట్స్ రిషన్ సినిమాస్ బ్యానర్పై సంపత్ మక్కా గారు, నాని బండిరెడ్డి గారు, సురేష్ కొత్తెనింటి గారు, విజయ్ శేఖర్ అన్న గారు ప్రొడ్యూసర్స్గా, ప్రణీత్ ప్రతిపాటి గారి రిటర్న్ అండ్ డైరెక్షన్లో, జోస్ జిమ్మీ మ్యూజికల్ డైరెక్షన్లో, ప్రణవ్ కౌశిక్ హీరోగా, అలాగే వంశీ పూజిత్ కూడా హీరోగా, ఈ సినిమాలో ప్రీతి పగడాల హీరోయిన్గా నటిస్తున్నారు. అండ్ ప్రధాన పాత్రలో మిగతా యాక్టర్స్ని కూడా చాలా సస్పెన్స్ ఉంది. ఆ ట్రైలర్లో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది మనం చూస్తున్నాం. అలాగే వడ్లమాని శ్రీనివాస్ కూడా ప్రధాన పాత్రలో కనిపించారు. అండ్ డాన్సులు కూడా చేశారనమాట ఈసారి ఆయన. ఇట్ ఈజ్ అని అనిపించింది. మరి ఇందులో స్పోర్ట్స్ డ్రామా ఏంటి అనే క్వశ్చన్ మార్క్ మీ అందరికీ రావచ్చు. దానికి ఆ సస్పెన్స్ చూద్దాం. కాసేపు ట్రైలర్ చూసిన తర్వాత మనందరికీ ఏంటి ఈ సినిమా గురించి ఇంకొంత ఐడియా మనకి రాబోతుంది. ప్రణీత్ గారు బ్యూటిఫుల్గా యూత్ అందరికీ కావాల్సినందుగా ఇంతవరకు మీరందరూ డాన్స్ చేశారు కదా యంగ్స్టర్స్, మీ అందరికీ నచ్చిందా టీజర్? ఎస్, వీళ్ళందరి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్తో ఏంటి ఇది లవ్ స్టోరీయా, లాస్ట్లో వంశీ ఏమో దెబ్బలు తిన్నాడు, లేకపోతే స్పోర్ట్స్ డ్రామా అంటున్నారు, వీళ్ళకి ఒక గోల్స్ ఉంటాయా, లేకపోతే ఏం జరగబోతుంది ఈ సినిమాలో, ఇదంతా ఒక టీజర్ చూసాం కాబట్టి చాలా డౌట్స్ మనకైతే ఉన్నాయి. ట్రైలర్తో ఒక క్లారిటీ మనకి రావచ్చేమో అని అనుకుంటున్నాం, అది కూడా చూద్దాం. మరి ఇంత బ్యూటిఫుల్ సినిమాని మనకి ఈ మేకర్స్ మనకి చేస్తున్నారు. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, అంటే ఇంతకుముందు ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందు మీరందరూ ఏ వైబ్లో ఉన్నారో అదే వైబ్లో మేము తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఒక ఫ్లాష్ మాబ్ టీం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. గట్టిగా చప్పట్లతో వాళ్ళందరినీ సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దాం. రిలీజ్కి సిద్ధం అవుతుంది. సో ప్రణవ్, మీరు సింగర్ నుంచి మా అందరికీ చాలా ఇష్టం అండ్ స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది మీ పాటలకే కాకుండా మీకు కూడా. యా, సో ఇప్పుడు ఒక మొదటి సినిమా, అంటే అఫ్కోర్స్ మీరు డైరెక్ట్ చేశారు, యాక్ట్ చేశారు, ఇంతకుముందు ఆల్బమ్స్ చేశారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రాపర్ లాంచ్, మొదటి సినిమా డెబ్యూ. యా, సో ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది? ఒక నర్వస్నెస్ ఉందా, ఎగ్జైట్మెంట్ ఉందా, ఏంటి? అంటే చాలా హ్యాపీగా ఉంది. బట్ మీరు ఈ స్పీచ్ అంటే అక్కడ మాట్లాడేది సేవ్ చేసుకోండి. ఇప్పుడు నేను అడిగిన దానికి మాత్రమే నాకు నర్వస్గా ఉంది. యా, అంటే ఎప్పటి నుంచో ఉన్న కళ. సో వెయిట్ చేస్తూ అంటే మనం డ్రీమ్స్లో కూడా కలగంటాం కదా, అంటే ఇన్ స్లీప్ వీఆర్ లైక్ ఓకే ఎప్పుడు వస్తుంది మన సినిమాని, ఎప్పుడు చూడబోతున్నాం మన స్క్రీన్ మీద. సో ఫైనలీ ఆ రోజు వచ్చింది, వెరీ క్లోజ్ టు దట్ డే. సో ఎక్సైట్మెంట్తో పాటు నర్వస్నెస్ ఉంది. మామూలుగా నేను యాక్టర్ అవుదాం అనుకున్నా, లేకపోతే డాక్టర్ అవుదాం అనుకున్నా, ఇలా ఏదో చెప్తాం, ఫైనల్లీ వేరేది అవుతాం, ఏదో అవుతుంది మొత్తం మీద లైఫ్లలో. సో మీరు సింగర్గా అయ్యారు, అది ప్లాన్డా లేకపోతే యాక్టర్ అవ్వాలనేది టార్గెట్ ఉన్నిందా? ఏం జరిగింది మొత్తం మీద? ఇది అనుకోకుండా జరిగిందా? అంటే నేను కొంచెం ఒకప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్నా, ఆ తర్వాత యాక్టర్ అవుదాం అనుకున్నా, మధ్యలో సింగర్ అయిపోయా, ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్కి వచ్చా. సో అటు ఇటు అయిపోతుంది లైఫ్. బట్ ఆల్ అన్ప్రెడిక్టబుల్గా ఉంది. బట్ ఇట్స్ జస్ట్ అ జోక్. I've always wanted to be an actor, so this is my dream. Yeah, thank you. ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం మీకు. ఎస్, డాక్టర్ అవుదాం అనుకున్నారు, యాక్టర్ అయ్యారు. ఇది జనరల్గా అందరు యాక్టర్స్ దగ్గర నుంచి మేము వినేదే. బట్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ వంశీ పూజిత్కి అయితే నేను టీజర్ చూసినా, ఏది చూసినా కిందంతా మొత్తం మీ గురించే మాట్లాడుతున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు అసలు? వంశీ కింద అన్న వంశీ కోసం మీకోసమే టీజర్ చూస్తున్నానన్న ఇలా వచ్చిందనమాట కమెంట్స్. చూసుకున్నారు అసలు కమెంట్స్? ఎలా ఎలా సో ఏమనాలి, ఇంకా సినిమా వచ్చిన తర్వాత తెలుస్తుంది అనుకున్నాను అంతే నేను. ఏంటి గట్టిగా దెబ్బలు తిన్నారు టీజర్లో, అన్ని బ్యాండేజ్లు పడ్డాయి. అది చూడాలి ఇప్పుడు, అది చెప్పొద్దు, అది మెయిన్ థింగ్ సెకండ్ హాఫ్లో వస్తుంది. ఇప్పుడైతే ఏమో, ఇంకా నేను ఫుల్ ఇప్పటిదాకా ప్రమోషనల్ మెటీరియల్, సాంగ్స్, టీజర్ నేను అన్నీ ఒక 1 month ముందు, 1 week ముందు చూసిన, కానీ ట్రైలర్ ఇంకా చూడలే. సో చూపిస్తా అన్న కూడా చూడలే. సో సూపర్ ఎక్సైటెడ్ ట్రైలర్ ఎట్లుంటుందా అని, బికాజ్ ఇట్స్
సో 6 years డ్రీమ్ మీ అండ్ ప్రణీత్ టుగెదర్. సో అదే అంతే ఇక వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ట్రైలర్, దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్. ఏంటి ఫ్యాన్ బేస్ని అంతా సెట్ చేశారా, లేకపోతే ఏంటి మొదటి సినిమాకి ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది? అది విస్కీ క్యారెక్టర్, అది ప్రణీత్ రాసిన విస్కీ క్యారెక్టర్ అంతే. ఇక అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ. ఆ విస్కీ క్యారెక్టర్ ఏంటో, తనకి కూడా విస్కీ నచ్చుతుందని చెప్పి మనకి టీజర్లో చెప్పడం జరిగింది. మరి ఆ విస్కీ ఏంటో, తనకి నచ్చిన విస్కీ ఏంటో అది తెలుసుకుందాం. సో ప్రీతి, అంటే మిమ్మల్ని మేము ఫిట్ చెక్స్ దగ్గర నుంచి చూడడం అలవాటు, అక్కడి నుంచి మొదలయ్యి జర్నీ ఈరోజు మీ ఫస్ట్ రిలీజ్, రైట్, డెబ్యూ. సో మీ రెస్పాన్స్ ఏంటి, ఎట్లా అనిపిస్తుంది? ఇదంతా ఊహించింది, ఎక్స్పెక్టెడ్ ఆర్ ఎలా హ్యాపెండ్? హ్యాపెండ్ అయితే స్టేజ్ మీద స్పీచ్లో చెప్తా అండి, బట్ ఐ ఫీల్ వెరీ నర్వస్. వీవ్ బిన్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫర్ ఎవర్, బట్ యా. మాకు ఇద్దరు అబ్బాయిలు కనిపిస్తున్నారు, ఏంటిది అంటే స్పోర్ట్స్ డ్రామా అన్నారు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఏంటి స్పోర్ట్స్ డ్రామాలో ఈ అమ్మాయి దెబ్బలు తింటున్నాడు, వంశీ ఏమో అక్కడ ఇదంతా జరుగుతుంది, అసలు ఏంటి ఇది? ఒక లవ్ స్టోరీయా, ట్రయాంగిల్ లవ్ స్టోరీయా, లేకపోతే ఏంటి, ఏదైనా లీక్ చేస్తారా మాకు? నా పక్కనే మా డైరెక్టర్ ఉన్నారండి, లీక్ చేస్తే చాలా బాగోదు. సో ట్రైలర్ చూసాక అండ్ మూవీ చూసాక మీకే తెలుస్తుంది. అది ఇవాళ కూడా ఒకసారి ఫిట్ చెక్ చెప్పేచ్చు కదా మాకు. ఓకే, జస్ట్ ఫర్గెట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎస్, సో ఇందాకటి నుంచి మనం వెయిట్ చేస్తున్న హ్యాపీ బర్త్డే రానా గారు. అండ్ ఏ సినిమాలో అయినా ఒక మాసివ్ క్యారెక్టర్ అయినా, అది హీరోగా అయినా, ఆయన దిగిన తర్వాత ఆ కట్అవుట్ ఆయన చేసిన తర్వాత ఆయన ప్రతి సినిమాలు ఎంతో అద్భుతమైన రెస్పాన్స్నిచ్చాయి. ఆయన కెరియర్ జర్నీ ప్రతి ఒక్కరికి, ఆస్పైరింగ్ యాక్టర్స్కి ప్రతి ఒక్కరికి చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. అండ్ మీరందరూ ఇప్పుడు పతంగ్ ట్రైలర్ చూడడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్, లేట్ లేకుండా రైటర్ డైరెక్టర్ దేవకట్ట గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం టు లాంచ్ ద ట్రైలర్. ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను మనకు అందించారు. జనరలీ ఒక డైరెక్టర్ సినిమా మాత్రమే తీయకుండా సొసైటీకి ఉపయోగపడే ఒక గొప్ప మెసేజ్ ఆయన సినిమాల్లో మనం ఎప్పుడూ చూస్తూ వచ్చాం. అండ్ ఇప్పుడు మనమందరం వెయిట్ చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి సినిమాకి డైలాగ్స్ని కూడా దేవకట్ట గారు అందిస్తున్నారు. ఈరోజు ఆయన ఇక్కడికి రావడం, పతంగ్ టీమ్ ట్రైలర్ని లాంచ్ చేయడం మా అందరికీ సంతోషం. సో లేట్ లేకుండా, సో ప్లీజ్ లాంచ్ ద ట్రీజ్. నచ్చిందా? ఎస్, అప్పటి నుంచి ఎదురు చూస్తున్న పతంగ్ ట్రైలర్ మనం చూసేసాం. అండ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు స్పెషల్ రోల్లో కనిపించున్నారు. అంటే ఇందాక టీంతో మాట్లాడినప్పుడు, నో ఇట్స్ నాట్ జస్ట్ ఎ క్యామియో, ఇట్స్ ఎ ఫుల్ లెంత్ రోల్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇప్పటివరకు మనం ఆయన డైరెక్టర్గా ఎన్నో అద్భుతమైన సినిమాలని, లవ్ స్టోరీలని ఆయన దగ్గర నుంచి చూసాం. బట్ ఇప్పుడు కనులు దోచాయటే నుంచి ఆయన క్యారెక్టర్స్ చేస్తున్నారు. అంతే ఇంప్రెసివ్గా ఒక అద్భుతమైన యాక్టర్గా కూడా ఆయన పర్ఫామ్ చేయడం జరుగుతూ మనం చూస్తూ వచ్చాం అన్ని సినిమాల్లో. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఆయనకి స్టోరీ అర్థమైంది, క్లైమాక్స్ బాగుంటే బ్లాక్ బస్టరే అన్నారు. బట్ ఆయనకి సినిమా నచ్చింది కాబట్టి ఆయన చేశారు అని అంటేనే సినిమా బ్లాక్ బస్టర్ అని అర్థం చేసుకోవాలి. అండ్ ఈ సినిమాలో యాక్టర్స్ అందరూ కూడా ఎంతో అద్భుతంగా ప్లే చేయడం వల్ల, క్యారెక్టర్స్లో వాళ్ళు ఉండి ప్లే చేయడం మనం అందరం చూసాం. ఖచ్చితంగా క్రిస్మస్కి ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ పక్కా. December 25th థియేటర్స్లో బుక్ చేసుకోండి. అండ్ హ్యాపీగా ఈ యంగ్స్టర్స్ లవ్ స్టోరీనా, స్పోర్ట్సా, లేకపోతే ఏంటా అనేది మనం అందరం విట్నెస్ చేయబోతున్నాం. లేట్ లేకుండా టీం అందరినీ కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం. ముందుగా ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ ప్లే చేస్తున్న భాను గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే వంశీ గారిని, వంశీ పూజిత్ గారు లీడ్ రోల్ ప్లే చేశారు. అండ్ మనం చూసాం. అండ్ ఎస్, టీజర్ ట్రైలర్లో అద్భుతమైన రెస్పాన్స్ తనకు వస్తుంది. అలాగే ప్రణవ్ కౌశిక్ మనందరికీ సింగర్గా తెలుసు. అండ్ ఇప్పుడు మొదటిసారి తన సినిమాతో మన ముందుకు వస్తున్నారు. తన మొదటి డెబ్యూ ఇది. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు ఈ మూవీ యాక్ట్రెస్ ప్రీతి పగడాలని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వీళ్ళతో పాటుగా ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్స్, అలాగే వీళ్ళందరికీ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన విజ్ఞాని, విషిక, కేవిష్, విశాల్, వెంకీ, రాజేశ్వర్ వీళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాలో డాన్స్లు ఎంటర్టైన్ చేసి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాత్రలతో, ఆయనకిచ్చిన ప్రతి పాత్రతో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన వడ్లమాని శ్రీనివాస్ గారిని సాదరంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే
ఇంత సినిమాని ఒక చిన్న సినిమాని కూడా కాకుండా ఇంతగా ప్రజలందరికీ రీచ్ అవ్వడానికి, ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి ఎంతో అద్భుతంగా ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. సంపత్ గారు అలాగే నాని బండిరెడ్డి గారిని సాదరంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్ దగ్గరుండి ఇది ఒక ట్రైలర్ లాంచ్ లాగా కాదు, అంతకు మించి ఇక్కడ ఒక సినిమా సెట్ ఏమైనా జరుగుతుందా, ఈవెంట్ జరుగుతుందా అన్నట్టుగా ఇంత గ్రాండియర్గా మన ముందుకు తీసుకొచ్చి మీ అందరికీ పతంగ్ అనే సినిమా 25న రిలీజ్ అవుతుంది అని తెలియజేయడానికి వాళ్ళు చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. అలాగే ఎస్, ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ని మనకు అందిస్తున్న డైరెక్టర్ ప్రణీత్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. ఎస్, యాక్టర్స్, కాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. అండ్ ఇప్పటివరకు ఎన్నో ఈవెంట్స్ని కూడా ప్రొడ్యూసర్స్ చేస్తూ, ఎస్ అలాగే యాక్టర్ పుంజు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లేట్ అయిందని అనుకోకండి, లేటెస్ట్గా పిలుద్దామని. ఎస్, ముందుగా మనందరం దేవగట్ట గారి రెస్పాన్స్ తెలుసుకుందాం. ఆయనకి ట్రైలర్ నచ్చిందా, ఏమనిపించింది అనేది. ఎస్, ముందుగా గ్రూప్ ఫోటో. అందరికీ నమస్కారం అండి. అంటే ఇలాంటి విషయస్ అంతా జెన్జీ లాగా ఉన్నారు, వాళ్ళకి అర్థం అవుతుందో లేదో. గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఎనర్జెటిక్, సో ఎనర్జైజింగ్ టు సీ యూ ఆల్ హియర్. నాకు రమ్య సడన్లీ నిన్న కాల్ చేసి ఐ థింక్ ఐ నీడ్ టు బీ ద event అంటే ఐ నో హర్ ఫర్ సో లాంగ్, లైక్ ఫర్ 2-3 years. సడన్గా ఈ ప్రాజెక్ట్లో తను ప్రొడ్యూసర్ అన్న విషయం కూడా నాకు కొంచెం లాస్ట్ మినిట్లో డిక్లేర్ చేసింది. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అని. ఐ నో ఇట్స్ ప్రొడ్యూస్డ్ బై నాని అండ్ Sampath and couple more people with long effort, lot of effort. I know this film has been going on for almost like a year and a half nunchi telusu start ayinappadi nunchi. I connected with Pranav when I went to Sarigamappa. అప్పుడే చాలా టాలెంటెడ్ కుర్రాడు అనిపించాడు. ఐ వాజ్ రియలీ విషింగ్ హిమ్. ఐ థింక్ నీకు ఏదో ప్రామిస్ కూడా చేసినట్టున్నావు సినిమా చేస్తానని. ఉంది గుర్తుంది, నువ్వు కూర్చోకపోయినా కూడా. సో ఇది నేను చాలా అంటే లైక్ ఇండిపెండెంట్ ఫిల్మ్. కొన్నిసార్లు ఫైర్ అవుతాయి, కొన్నిసార్లు ఫైర్ అవ్వవు. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్. సినిమా అనేది 100 మంది, 100 ప్రాబ్లమ్స్, 100 హర్డిల్స్ ఓవర్కమ్ అవుతూ వచ్చి కొన్ని వందల రోజులు చేసే ఒక ప్రాసెస్ ఇది. అండ్ ఫైనలీ ఇట్ ఈస్ దేర్ ఆల్మోస్ట్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద థియేటర్స్. అండ్ ట్రైలర్ చూసే వరకు నాకు ఆన్ which side it will be falling, like you know, are they there ane oka chinna concern undedi. The moment I saw the trailer, I am super thrilled, and it has all the elements of all the recent blockbusters you have seen. Little Hearts Aina lepothe, and Raju with Rambai, she is also part of that project as one of the producers. Ramya, I think nee time start ayinattundi. అండ్ పతంగ్ డెఫినెట్గా చూడగానే యూత్ అంటే ఏంటి, కావాల్సినంత ఇన్నసెన్స్ కానీ అది ఇన్నసెన్స్ అని ఒప్పుకోము, కావాల్సినంత కన్ఫ్యూషను కానీ అది కన్ఫ్యూషన్ అని ఒప్పుకోము. సో అవన్నీ కనిపిస్తున్నాయి అక్కడ. అండ్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ ఫ్రెండ్షిప్స్. అండ్ బికాస్ దట్ కమింగ్ ఆఫ్ ద ఏజ్ ఫిల్మ్లో ఉండాల్సినటువంటి ఎలిమెంట్స్ అవి. ఆ ఎలిమెంట్స్ అన్నీ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. దానికి తోడు దెర్ ఇస్ అ గ్రేట్ ఎనర్జీ, మ్యూజికల్ ఎనర్జీ, అండ్ ఎవ్రీ యాక్టర్ ఈజ్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్ అండ్ ఇన్నసెంట్. దే ఆర్ వెరీ చార్మింగ్, వెరీ క్యూట్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఫర్ ఎనీబడి అవుట్ హియర్. ఐఎమ్ జస్ట్ జెన్యున్లీ ఐ జస్ట్ యాజ్ అన్ ఆడియన్ ఒక చిన్న ట్రైలర్ చూస్తే ఒక చిన్న ఆడియన్ రెస్పాన్సే ఇస్తున్నాను నేను ఇక్కడ, మ్యాగ్నిఫై చేయట్లేదు. ఓకే, సో ఐఎమ్ డెఫినెట్లీ హోపింగ్ దిస్ ఫిల్మ్ విల్ వర్క్ వెరీ వెల్ ఇన్ థియేటర్స్ and December 25th, even though there are a lot of other films. I'm betting high on Patang. So wishing all the very best for everyone involved in this. You look like Aditya Hassan. Kaadu kada? Suddenly I was okay. Yeah, thank you. It's a joy to be here. Okay, all the best to all of you. Pleasure, sir. Okay. మీరు కూడా ఇక్కడికి రావడం, బెస్ట్ విషెస్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు వడ్లమాని శ్రీనివాస్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఇది నా 100వ సినిమా రిలీజ్ సార్, దేవగడ సార్. దిస్ ఈజ్ మై 100th మూవీ రిలీజ్ సార్. నా 100వ సినిమా రిలీజు.
3 సంవత్సరాల నుంచి పిల్లలందరితో తిరిగి నేను ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు జరుపుకునేటప్పుడు నెక్స్ట్ ఇయర్ 8 ఆ 50 ఏళ్ళ దగ్గర ఆపేశాను. పతంగ్ స్టార్ట్ అయినప్పుడు 50th బర్త్డే, ఈ ఇయర్ కూడా 50th బర్త్డే. అంతలాగా వీళ్ళు నాకు కొంత కొత్త రక్తాన్ని ఇచ్చేశారు వీళ్ళందరూ. మీ లుక్ చూస్తుంటే మీరు చేయబోయే నెక్స్ట్ సినిమా పేరు రాక్ స్టార్ అనే ఫీలింగ్ ఉంది నాకైతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను దేవకట్ట సార్తో కూడా నేను కలిసి పనిచేశాను రిపబ్లిక్లో. సో ఈ మొత్తంలో ఒక దుర్మార్గుడు ఎవరంటే బండిరెడ్డి నాని మధ్యలో ఉన్నాడు, అమాయకంగా అక్కడ ఉంటాడు, దాంకుని ఉంటాడు. అసలు ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్, నేను రకరకాల పరీక్షలు రాసి కలెక్టర్ దాకా వెళ్ళి జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడి కష్ట నష్టాలు చూసి సినిమాల్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత గుండె ఆగిపోయినంత పని అయింది. అసలు దీన్ని డీల్ చేయడమే కష్టం. ఈ ఫీల్డ్ని చదువు చాలా ఈజీ, పరీక్షలు రాసి చేసుకుని పాస్ అయిపోతాం. ఈ అబ్బాయిని చూస్తే అసలు అంటే నువ్వు నాని ఒక అరగంటలో ఒక హెలికాప్టర్ కావాలంటే తెచ్చేద్దాం సార్ అంటాడు. అసలు ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కాదు. నేను ఎక్కువ టైం తీసుకొని చాలామంది ఉన్నారు మాట్లాడడానికి. ఒక్క మాట చెప్తాను, ఏదైనా కూడా ఇందాక సార్ చెప్పినట్టు జంజీ అర్థమవుతుందో కానీ చెప్తాను. ఒక చిన్న చినుకు పైనుంచి కిందకు పడితే ఆ చినుకు ముందు ఏరు అవుతుంది. అంత ఎక్కువ చినుకులు వర్షం కలిసి ఒక చిన్న వాగు కానీ ఏరు కానీ అవుతుంది. ఆ ఏరు పెద్ద హోరు చేస్తూ ఒక నది అవుతుంది. తర్వాత ఆ వాటర్ అంతా కలిపి లాస్ట్లో సముద్రం అవుతుంది. 3 సంవత్సరాల క్రితం పతంగ్ ఒక చినుకులా మొదలైంది. టీజర్ ట్రైలర్ దగ్గరికి వచ్చేసరికి వాగు నదిలా మారింది. రేపు December 25th ఒక మహాసముద్రం అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నాని. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద గైస్. నేను ఈ సంవత్సరం జనవరి 10వ 12వ తారీఖునో 13వ తారీఖునో ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాను. ఒక 45 రోజులు ఫుల్ లెంగ్త్ రోల్ చేసి నా రేటు కూడా బాగా పెంచేసుకున్నాను. చాలా పెద్ద వేషం ఇచ్చాడు అనిల్ రావిపూడి. అది 300 కోట్లు కొట్టింది నాని. ఇది మరి December 25th ఇయర్ ఎండ్లో వస్తుంది. నాది కూడా కొంచెం మంచి హ్యాండే. ఇది చాలా చాలా కోట్లు కొట్టి నాని మళ్ళీ నెక్స్ట్ సినిమాలో మా అందరికీ మంచి మంచి వేషాలు ఇచ్చి, ప్రణీత్కి పిల్లలందరికీ పేర్లు చెప్పలేని అందరూ నాకు సినిమా పేర్లు గుర్తుండిపోయి. ఈ అబ్బాయి కనపడగానే విస్కీ అంటాను, కోపంగా చూస్తాడు. నా పేరు విస్కీ కాదయ్యా, పైకి బాగుండదని విస్కీ కాదని లోపల తిట్టుకుంటున్నాడు. సో అలాగా ఈ పిల్లలందరూ బాగా నటించారు. 3 సంవత్సరాలు వాళ్ళతో పాటు తిరిగి ఉన్నాను. క్యారవాన్లో వీళ్ళందరినీ ఒక చిన్న డోర్లో కుక్కి, నేను కొంచెం పెద్ద యాక్టర్ని, నాకు ఒక పెద్ద డోర్ ఇచ్చేవారు. పక్క నుంచి బండబూతులు తిట్టేవారు. అన్నీ వినపడినా కూడా సర్దుకున్నాను. మంచి వేషం, మంచి సినిమా చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వన్ లాస్ట్ వర్డ్ అండి, బిఫోర్ ఐ లీవ్ ఐ నీడ్ టు గో టు అనదర్ గ్యాదరింగ్. నేను శ్రీనివాస్ గారిని నేను రిపబ్లిక్ కూడా బాగా చాలా కష్టపెట్టాను. ఆయన చాలా ప్లెజెంట్గా భరించారు. బట్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చూసి, అండ్ దెన్ ఇప్పుడు మిమ్మల్ని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లుక్ చూస్తుంటేనే మీరు ఎక్కడికో వెళ్ళిపోయారనిపిస్తుంది. నైస్ టు సీ యూ. అండ్ ఇందాకే నాని ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు. నాని చాలా సింపుల్గా, క్విక్గా, తొందరగా పరిచయం అయిపోయి చాలా దగ్గర అయిపోయాడు. టూ సెకండ్స్లో బేసిక్గా. తను ఒక సర్ప్రైజ్ చెప్పాడు, ఒక షాక్. ఏంటంటే ఆటోనాగ్ సూర్య అప్పుడు ఒక చిన్న వాయిస్ టీజర్ నేను ఏదో పిచ్చోడ్లాగా వదిలేను ఒకటి నా వాయిస్తోనే. అంటే సినిమా హీరో ఎవరు తెలీదు, ఏంటో తెలీదు, జస్ట్ స్క్రిప్ట్ అలా అయిపోయింది. జస్ట్ ఒక సీన్ రాస్తున్నప్పుడు ఆ డైలాగ్ బాగా నచ్చి జస్ట్ ఐఫోన్లో రికార్డ్ చేసి ఊరినే ఐడిల్ బ్రెయిన్ జీవి పంపిస్తే దీనికి స్కోర్ కొట్టించి పెట్టే ఐడిల్ బ్రెయిన్లో అప్లోడ్ చేద్దామంటే అలా పిచ్చోడ్లాగా అప్లోడ్ చేసి నేను యూఎస్కి వెళ్ళిపోయా. ట్రావెలింగ్. దానికి వచ్చిన క్రేజ్ నాకు తెలిసి అది ఆల్మోస్ట్ లైక్ ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి వచ్చినంత క్రేజ్ వచ్చింది. అందులో వన్ ఆఫ్ ద కీ ఎలిమెంట్ అవర్ మ్యాన్ నాని పవన్ కళ్యాణ్ గారిని పెట్టి ఒక ఎడిట్ చేశాడు అప్పుడు. సో ఆ ఎడిట్ చూసి పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మాట్లాడాడు, ఏంటి నా కోసం రాసుకున్నావు ఈ కథ అని. అంత ఒక తెలియకుండానే, నాకు తెలియకుండా ఈరోజు తెలుసుకునేటట్లు పరిచయం. అవునా? పతంగ్ ఏ రేంజ్లో ఎగరేసి ఉంటారు అనేది. సో ఇప్పుడు ఈ సినిమాలో పతంగ్లో లీడ్ రోల్ ప్లే చేసిన వంశీ పూజిత్ మాట్లాడతారు. అండ్ ఆ విస్కీ రోల్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ అందరికీ, నా పేరు వంశీ పూజిత్. సో పతంగ్లో ఆల్ పీస్ మీ అందరికి తెలుసు. అప్పుడే ప్రణీత్, పూజిత్, ప్రణవ్ అండ్ ప్రీతి. సో ఈ ట్రైలర్ కూడా పీనే, ప్రిటీ, సూపర్ ప్రిటీ. చాలా అంటే నేను ముందే చెప్పినట్టు ఇప్పటిదాకా నేను ఏది చూడలే, అంటే ఒక్క షార్ట్ కూడా చూడలే ట్రైలర్ది. వద్దని ఇప్పుడు చూసి మైండ్ బ్లో అయిపోయింది. నేను ఏం మాట్లాడాలా అన్నీ ఆలోచించుకుందంటే ఎగిరిపోయింది నా మైండ్లో నుంచి. వదెన్ ఒక్కటైతే చెప్పాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మీరు 4-5 షార్ట్స్ చూసారు కదా ట్రైలర్లో, కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్ షార్ట్స్.
అయితే ఇది చేసిన వాళ్ళు యుఎస్ వాళ్ళు కాదు, ఆస్ట్రేలియా వాళ్ళు కాదు, ముంబై వాళ్ళు కాదు, చెన్నై వాళ్ళు కాదు, ఎవరు కాదు, మన తెలుగు వాళ్ళు. విజయవాడలో ఒకడు కొత్త డెబ్యూటెంట్ దట్ గై, ఆయన స్టార్ట్ చేసిండు. అది నేను మా సాయన్న డీనెక్లో పనిచేస్తాడు, అది తోప్ కంపెనీ, విఎఫ్ఎక్స్ కంపెనీ. సో నేను మా సాయన్నకి చెప్పిన, సాయన్న మా ట్రైలర్ వస్తుంది, 4-5 షాట్లు ఉంటాయి, చూడు మీ డీనెక్కి కాంపిటీషన్ ఇస్తుందని. సో అంత అమేజింగ్ లాస్ట్ 30 minutes బ్యూటిఫుల్ ఉంటుంది కైట్ ఫ్లయింగ్. ఇక మనం ఫుల్ గర్వంగా చెప్పుకోవాలి, దట్ ఈస్ దిస్ తెలుగు ఫిలిం, హైదరాబాదీ ఫిలిం మనం కొట్టినాం. అంటే దిస్ ఇస్ నాట్ ఎ జోక్. త్రీ ఇయర్స్ మేము అందరం, ఎవ్రీవన్, యాక్టర్స్, టెక్నీషియన్స్, ఎవ్రీవన్, వీఆర్ ఆల్ ఆన్ పతంగ్. ఎవరు అసలు సినిమా వేయలే 3 ఏళ్ళు, పతంగ్ మీదనే ఉండే. అది ఎంత ఏమో, ఐ డోంట్ నో హౌ స్టూపిడ్ దట్ కాల్ ఇస్, బట్ దెన్ ఐ థింక్ 25th December we all will know that is not stupid at all. That is super. That is splendid. సో ఇప్పుడు నేను ఫుల్ ట్రైలర్ హైలో ఉన్నా కాబట్టి ఇక గట్టిగా కాన్ఫిడెంట్గా మాట్లాడతాగా. మా డాడీ వాళ్ళు వద్దు హంబల్గా ఉండాలంటారు. బట్ ఇక విస్కీ గురించి అయితే ఇక విస్కీ అంటే విస్కీ 100% హైదరాబాదీ. నేను మొన్న భద్రకాల చెప్పిన. సో నేను 1000% హైదరాబాదీ. సో ఆ 100% హైదరాబాదీకి ఎంత ఇచ్చిండొచ్చో ఆలోచించుకోండి. ఎవ్రీ డైలెక్ట్, ఎవ్రీథింగ్ వాజ్ ప్రాపర్లీ ప్లాన్డ్ అండ్ స్పాంటేనియస్లీ మ్యాజికల్. ఏమొస్తుంది చేసినాము. ఇట్ ఈస్ అ గ్రేట్ క్యారెక్టర్. ఎవ్రీ వన్ విల్ లవ్ ఇట్. వెరీ మాస్ క్యారెక్టర్, కానీ దాంట్లో కూడా కొద్దిగా క్లాస్ ఉంటుంది. ఇంకేం చెప్పాలబ్బా విస్కీ గురించి, చాలా చెప్పొచ్చు. బట్ యా, విస్కీ చాలా స్పెషల్. ఆడు చాట్ చేసిన స్పెషలే. సో నేను పానీపూరి బండి ఉంటుంది, నేను అబ్బాయిలకి ఆ పానీపూరి లుట్టి బ్యూటిఫుల్ గర్ల్స్కే ఇస్తా. సో అట్లాంటి క్యారెక్టర్ విస్కీ. ప్రీ రిలీజ్లో ఇక వాళ్ళందరూ వస్తారు, మాట్లాడలేము కాబట్టి ఇక్కడ ఎక్కువ మాట్లాడేస్తున్నా. సో ఎస్, నేనైతే ప్రామిస్ చేస్తా దట్ వీ విల్ గివ్ ద బెస్ట్ ఫిలిం ఆఫ్ దిస్ ఇయర్ ఫర్ షూర్. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు, టీవీలో చూస్తున్న వాళ్ళు, ఫోన్లో చూస్తున్న వాళ్ళు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఈ ట్రైలర్ నచ్చితే 10 days ఉంది, ఆ ప్రీమియర్కి 10 days ఉంది. ఎవ్రీడే 10 members చెప్పండి పతంగ్ వస్తుంది, తెలుగు ఫిలిం విల్ బి ప్రౌడ్ అండ్ యూ గైస్ విల్ బి ప్రౌడ్ దట్ యూ ఆర్ ప్రమోటింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ ఫిలిం అని. దిస్ ఇస్ ఫర్ షూర్. చాలా కాన్ఫిడెన్స్ అయిపోయింది. ఓకే, అండ్ ఎస్ అంతే. 25th పతంగే కాదు, నా బర్త్డే వస్తుంది. సో దీస్ 3 years ఐ డెంట్ సెలబ్రేట్ మై బర్త్డే బికాజ్ అంతే టెన్షన్ ఉంటుంది కదా, ఏం సెలబ్రేట్ చేస్తాం బర్త్డే మనం. సినిమా ఉంది, ఎప్పుడు వస్తుంది, నాని అన్నకు యాక్సిడెంట్ అయింది, హీ వాజ్ ఆన్ డెత్ బెడ్. సో వీ నెవర్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. కానీ ఈసారి అన్న మా వాళ్ళు అందరు చిన్న పార్టీ అవుతుంటే, అరే విస్కీ తాగాడు అని అందరు డిసప్పాయింట్ అవుతారు. ఈ 25th December పక్కా విస్కీ తాగుతా, పక్కా అందరు హ్యాపీ అవుతారు. నేను విస్కీ టేస్ట్ చేస్తా ఈసారి. ఇది నమ్మేలాగా అనిపించట్లేదు. మమ్మీ వస్తారు, మమ్మీ సారీ. సో ఎస్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ అలాట్, టూ మచ్ టాకింగ్. సీ యూ ఇన్ థియేటర్స్ వరల్డ్ వైడ్ December 25th. నా బర్త్డే అందరు సెలబ్రేట్ చేసుకోవాలి ఈసారి. మొత్తం తెలుగు వాళ్ళు అందరు చేసుకోవాలి మన బర్త్డే సెలబ్రేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు. అండ్ మీ డాడీ కొంచెం తక్కువ మాట్లాడమన్నారు కదా, కొంచెం విస్కీ తీసుకెళ్ళి ఈవినింగ్ ఇచ్చేయండి, ఆయన కూడా సెట్ అయిపోద్ది, వైబ్లో హైలో ఉంటారు. కాదు, ఈ గోల్గప్పాలు ఇచ్చే లాస్ట్లో పతంకి పెద్ద దెబ్బ పడినట్టుంది. అమ్మాయిలకి ఇచ్చి అమ్మాయిలకు మాత్రమే ఇవ్వడం వల్ల జరిగింది ఇదంతా. విస్కీ అలా చేయడు. ఎస్, ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర కీ రోల్ ప్లే చేసిన అండ్ హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ ప్రణవ్ కౌశిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి, నా పేరు ప్రణవ్ కౌశిక్. ఇది నా ఫస్ట్ ఫిలిం. ఇది చాలా చిన్న సినిమా అండి. చిన్న సినిమా ఎందుకంటే నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది నా ఫస్ట్ ఫిలిం, అది ప్రీతి ఫస్ట్ ఫిలిం, ఇది పూజిత్ ఫస్ట్ ఫిలిం, ఇది డైరెక్టర్ గారు ప్రణీత్ గారు ఫస్ట్ ఫిలిం. మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ ఆల్సో కూడా వాళ్ళు కూడా ఫస్ట్ ఫిలిం. సో ఈ రకంగా చిన్న సినిమా కానీ వేరే ఏ రకంగా చూసుకున్నా కూడా ఇది చిన్న సినిమా కాదు.
చాలా కరేజ్ కావాలి ఇలాంటి సినిమా తీయాలంటే, చాలా గట్స్ ఉండాలి. మా ప్రొడ్యూసర్స్కి అవి ఉన్నాయి. సో దే పుట్ ఆల్ ఆఫ్ దర్ హార్ట్ ఇన్ టు దిస్ ఫిలిం. దీన్ని పెద్ద సినిమాగా చూపించారు, దీన్ని పెద్ద సినిమాగా చేశారు ఈ సినిమాని. నిజంగా చూసుకుంటే ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళే, బట్ సౌండింగ్ మాత్రం ట్రైలర్లో చూసారు కదా అట్లా పెద్దగా ఉంటుంది. అది థ్యాంక్స్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిలిం. అంటే నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నాని అన్న, థ్యాంక్ యూ సంపత్ అన్న, థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ రాహుల్ అన్న, థ్యాంక్ యూ విజయ్ సార్, సురేష్ సార్. యా, థ్యాంక్ యూ ఎందుకంటున్నా అంటే అంత ఈజీ కాదు ఒక సినిమా రావడం. ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్గా అది చాలామందికి తెలుసు ఎంత కష్టమో ఒక ఆపర్చునిటీ రావడం. సో ఫస్ట్ థ్యాంక్ యూ ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి నన్ను నమ్మినందుకు, అది థ్యాంక్ యూ. సెకండ్ థ్యాంక్ యూ ఎందుకంటే ఎవరు ఏం చెప్పినా కూడా పతంగ్ గురించి, ఈ సినిమా గురించి వాళ్ళు వినలేదు, దూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. లేదు ఇది ఇలానే ఉండాలి ఈ సినిమా, దీనికి ఇదే ఇవ్వాలి అని పట్టుబట్టుకున్నారు వాళ్ళు. సో అందుకే ఇంత చూసారు కదా లాస్ట్ కైట్ షాట్స్ ఎలా ఉన్నాయో. ఆ విఎఫ్ఎక్స్ చాలా కష్టపడి చేయడం, చాలా ఈజీ కాదు అది. సో చాలా కష్టపడి చేసింది అది మన తెలుగు వాళ్ళతోనే. సో ఆల్ దాట్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, అన్డౌటెడ్లీ క్రెడిట్ గోస్ టు దెమ్. సో ఆ రకంగా మాది పెద్ద సినిమా. సో థ్యాంక్ యూ. సెకండ్ ఇంకో పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. అదెవరికంటే మా అమ్మ నాన్న వాళ్ళకి, అమ్మ నాన్న చెల్లి. హలో, అమ్మ నాన్న చెల్లి వాళ్ళకి అన్డౌటెడ్లీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు 25 years, జాబ్ లేదు, ఏం లేదు. చాలామంది మా ఫ్యామిలీలో చెక్ హలో ఓకే. మా అమ్మ నాన్న వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలండి. ఎందుకంటే ఇందాక చెప్తున్నట్టు చాలా సపోర్ట్ చేస్తారు నాకు. 25 years వచ్చాయి నాకు జాబ్ లేదు, ఏం లేదు. ఇప్పటివరకు జాబ్ చేయమని వాళ్ళని అడగలేదు. ఎంతమంది విమర్శించినా, ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా, రిలేటివ్స్ కానీ లేకపోతే సొసైటీలో ఉన్న అదర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ వాట్ ఎవర్ కానీ వాళ్ళు అసలు వినలేదు వాళ్ళ మాట. కేవలం ఒకే ఒక రీజన్, నా మీద నమ్మకం ఉంది వాళ్ళకి, నా టాలెంట్ మీద నమ్మకం ఉంది. సో స్ట్రాంగ్గా నిలబడ్డారు వాళ్ళు నా కోసం. అది థ్యాంక్ యూ. ఎన్ని మాటలు వినుంటారో నాకు తెలియదు ఈ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నా జర్నీ గురించి. ఎందుకంటే ఇది ఈజీ ఫీల్డ్ కాదు అండ్ చాలా అవే ఫీల్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ టు దెమ్. నాకు చాలా ఇచ్చారు లైఫ్లో. ఇప్పుడు నేను వేసుకున్న ఈ షర్ట్ ఫ్యాన్సీగా వేసుకొచ్చాను, కానీ ఇది కూడా వాళ్ళ డబ్బులతో కొనిందే, నేను నా డబ్బులతో కాదు. సో థ్యాంక్ యూ అమ్మ నాన్న, నాకు చాలా ఇచ్చారు. నేను నీకు ఐ డోంట్ నో వాట్ ఐ కెన్ గివ్ యూ. 25th రోజున ఒక హిట్ ఇస్తానేమో. ఐ హోప్ దట్ మేక్స్ యూనో ఈ టఫ్ జర్నీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. ఇవాళ ఉంటే బాగుండి అనిపించింది నాకు, బట్ లేరు, వాళ్ళు యూఎస్లో ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఒక రోజు ఈ సినిమా కాకపోయినా, నెక్స్ట్ సినిమా కాకపోయినా, ఇలాంటి ఈవెంట్కి వచ్చి నా ఓన్ సొంత డబ్బులతో ఒక ఫ్యాన్సీ డ్రెస్ కొనుక్కొని వేసుకుంటా. అప్పుడు మీరు అక్కడ కూర్చుని నన్ను చూస్తూ ఉంటారు, అదే వాడి డబ్బులతో వాడు కొనుక్కున్నాడు, వాడు సొంత కెరీర్ సెట్ చేసుకున్నాడు అని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. తొందరగా వచ్చేయండి ఇక్కడ. థ్యాంక్ యూ చెప్పగలుగుతున్నాను, కానీ థ్యాంక్ యూతో పాటు ఒక సారీ కూడా చెప్పాలి మీకు. మా అమ్మకి చెప్పాలి. మా నాన్న 25th రోజున వస్తున్నాడు సినిమా చూడడానికి నాతో పాటు. మా అమ్మ వాళ్ళు రావట్లేదండి. సరే యూఎస్లో చూడొచ్చు కదా ఏమో అనుకుంటారేమో మీరు, కానీ యూఎస్లో మా సినిమా రావట్లేదు. మా ఎప్పటి నుంచో కన్నా కళ ఇది నాకు. సో ఇప్పుడు టికెట్ ప్రైస్ కూడా చాలా హై ఉంది, క్రిస్మస్ టైం, హాలిడే టైం అని. సో మా మొత్తం ఫ్యామిలీ అయితే రాలేదు, చాలా టఫ్ ఉంటుంది రావడానికి. సో మా నాన్న ఒక్కడే వస్తున్నాడు. మా అమ్మ అక్కడ వెయిట్ చేస్తుంది, అరే వస్తుందా రాదా సినిమా, అక్కడ చూడొచ్చా లేదా.
ఒక యాంగ్జైటీ, నర్వస్నెస్, ఒక అమ్మ ప్రేమ నా కొడుకుని చూడలేకపోతానేమో అని ఒక ఫీలింగ్. అమ్మ సారీ, నేను ఒక్కటి చెప్తున్నా, ఈ సినిమా యూఎస్లో రాకపోవచ్చేమో 25th, కానీ నేను ఒకటి ప్రామిస్ చేస్తున్నా. సినిమా ట్రైలర్ చూసారు కదా, చాలా కష్టపడమండి, చాలా మంచి సినిమా తీసుకొచ్చాము. 25th రోజున మేము హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోకలే హిట్ కొడతాము. హిట్ కొట్టి మేము యూఎస్కి తెప్పిస్తాం, సినిమా గ్యారంటీ. ఆ నమ్మకం ఉంది మా టీంకి మా సినిమా గురించి. అమ్మ నీకు ఒక ప్రామిస్ చేస్తున్నా, యూఎస్కి తెప్పిస్తాం మేము మా సినిమా. ట్రైలర్ చూసైనా సినిమా చూసాకైనా యూఎస్కి తెప్పిస్తాము. నువ్వు అక్కడ యూఎస్లో థియేటర్కి వెళ్ళి కాళ్ళ మీద కాలు వేసుకుని సినిమా చూడొచ్చు. ఇది నా ప్రామిస్, మా టీం ప్రామిస్. మంచి సినిమా తీసాం, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ నా స్పీచ్ విన్నందుకు ఇంతసేపు. నాని అన్న థ్యాంక్ యూ అన్న. ఇగో మన సంపత్ గారు ఒక డైలాగ్ చెప్పారు, ఏం చేద్దామంటే ఇంట గెలిచాక రచ్చగెలాలి. ఓకే, అది చేద్దాం. థ్యాంక్ యూ సంపత్ గారు. రాదు మాట్లాడి నర్వస్గా ఉందంటే చాలా అర్థంగా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకో ప్రొడ్యూసర్ రమ్య వేములపాటి. ఫార్ షూర్. అండ్ ఇప్పుడు సినిమాలు యాక్సెప్ట్ చేస్తాం, కానీ ఫ్లయింగ్ అనేది మనం చిన్నప్పటి నుంచి నేకెడ్ అయితే ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాం. ఆల్సో టు గివ్ ఇట్ ఎ రియలిస్టిక్ సినిమాటిక్ ఫీల్ చించడం ఇట్ సెల్ఫ్ ఇస్ ఐ థింక్ వీ విల్ ఆల్వేస్ విన్. సినిమా విల్ విన్ మోర్ దెన్ ఎనీథింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమ్య గారు. ఖచ్చితంగా 25th డిసెంబర్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ చూడడానికి. ఇప్పుడు మరో ప్రొడ్యూసర్ నాని బడి గారు మాట్లాడతారు. హాయ్ సార్, మాట్లాడదాం మళ్ళీ గురించి. ఇప్పుడు ఏం మాట్లాడాలి ట్రైలర్ చూపించాక? ఎలా ఉంది ట్రైలర్? ఫస్ట్ మీరు చెప్పాలి. ఎలా నా పుంజు ఆల్మోస్ట్ కొత్త ఆడియన్స్లోంచి దిస్ ఫెలో విల్ టాక్ అబౌట్ ద ట్రైలర్. ప్లీజ్ కమ్. ఓయమ్మ ఓర్ నాయనా, ఎట్లా అనిపించింది ట్రైలర్ పిల్లలు? గుడ్ ఈవినింగ్, వామ్ వెల్కమ్ అందరికి, ఎస్పెషల్లీ పుంజు ఫ్యాన్స్కి. ట్రైలర్ ఎట్లా? ఫస్ట్ 6 అంటే ప్రాక్టీస్ చేసిరానా, లేకపోతే అంటే మీరు తయారు చేస్తారా, లేకపోతే అమ్మో నా ఓల్డ్ సిటీయా? అరే 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 అదే అదే నారాయణగూడలో నేను చదువుకున్నా 2 years, శ్రీ చైతన్య కాలేజ్. కంగ్రాచులేషన్స్ అన్న. మాకేమన్నా మరి 1,00,000 రూపాయల ఇప్పుడే రమ్మంటారా? ఆల్ ది బెస్ట్ చెప్దామా మన క్రూకి. కంగ్రాచులేషన్స్ ఫర్ ద విన్నర్స్ అర్జున్ అండ్ నాని బాబాయ్. సో ప్రీమియర్ వచ్చేసి పతంగ్ ప్రీమియర్ వచ్చేసి December 24th. హౌ మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ప్రీమియర్ చెప్పండి. ఫ్రీ టికెట్స్ ఎవరికైనా కావాలా? ఫ్రీ టికెట్స్ కావాలా ఎవరికైనా? తీసుకోవాలా ఎవరైనా? ఎవరు వస్తారో చేయలేపండి ఒకసారి పైకి. సరే నేను ఒకసారి మాట్లాడతా, ప్రొడ్యూసర్ గారితో మాట్లాడి చెప్తా కాన్సెప్ట్.